అలా వీడియోస్ కూడా మీది ఓన్లీ ఆడియో మాత్రమే బయటకు వచ్చింది మీరు అప్పుడు టీటీడీకి చైర్మన్గా ఉన్నప్పుడు. సో కానీ ఇక్కడ గోరంట్ల మాధవ్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఇంకా చెప్పాలి అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు వస్తూ ఉంటే రోజుకు ఒకటి వస్తానే వచ్చింది. సో వీళ్ళందరూ నీ పక్కన పెట్టి వాళ్ళ అంటే వాళ్ళ వీడియోస్ బయటకు వచ్చినా కానీ, వాళ్ళకి సాక్ష్యాలు ఉన్నా కానీ వాళ్ళు ఎవరిని సస్పెండ్ చేయలేదు. కానీ మిమ్మల్ని ఒక ఆడియోని బేస్ చేసుకొని ఎందుకు వైసీపీ అధిష్టానం మిమ్మల్ని సస్పెండ్ చేసింది? ఎందుకు అంత కోపం నా మీద? వాళ్ళకి ఎందుకు ద్వేషం నాకు తెలియదు. నేను ఒక రేసు గుర్రంలాగా పరిగెడతా ఉంటాను. ఇప్పుడు అప్పు చెప్పిన పని పూర్తి చేయాలి. అప్పు చెప్పిన పని వాళ్ళు చెప్పిన పని 2 నెలలే గవర్నమెంట్ వచ్చి 2 నెలల్లోనే నేను రాజీనామా చేసి 3 నెలలు బయటకు వచ్చాను. ఇప్పుడు ఒకటే ఏంటంటే, నేనేమన్నా నాకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఈడు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే గొడవ చేస్తారు, ఈయన బయటికి తోసేయాలి. లేకపోతే నేనేమన్నా గనుల్లో నాకు ఒక 500 కోట్లు కావాలని అడిగి నేను ఎవరినండి అక్కడ వాళ్ళ దగ్గర వాడుకున్నారు, వదిలేసరి అయిపోయిందండి. దాని గురించి నేను పట్టించుకోను. భగవంతుడు శాస్తి కరెక్ట్గా ఏం చేయాలో అది చేశాడు ఆయన. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే అదే టైంలో మీపై ఒక అబ్లిగేషన్ కూడా వచ్చింది, మీరు ఒక అమ్మాయిని వేధిస్తున్నారు. ఎవరండి చెప్పండి అమ్మాయి? ఇప్పుడు మిమ్మల్ని నేను వేధించా, మీరు ఏమైనా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. అవన్నీ సృష్టి క్యారెక్టర్స్. ఇప్పుడు నేను మీతోటి మీ చేయి పట్టుకుని నేను లాగాను, ఎవిడెన్స్ ఉంది, మీరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. ఏమి లేకుండా పృథ్వీరాజు గారు అలాగా, పృథ్వీరాజు గారు ఇలాగా, పృథ్వీరాజు గారు అలాగా ఎవరిని పడితే ఆయన మాట్లాడే నోరులో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడలేము. అంటే చాలామంది అలా చేశారు కదా సార్, వీడియోలతో బయటకు వచ్చి వాళ్ళు కూడా వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఉన్నా కానీ వాళ్ళందరినీ సస్పెండ్ చేయకుండా మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి అంటే జగన్ మీకు అర్థం అవట్లేదు. మేము 500 కోట్లు అడిగానండి. ఓహో, 500 కోట్లు అడిగా. రోజు నాకు 500 కోట్లు ఇస్తారా? ఎంపీ టికెట్ ఇస్తారా ఎవరా? రోజుకి 500 కోట్లు అడిగారు. 500 కోట్లు కావాలి నాకు, ఎంపీ టికెట్ కావాలి, మీరు ఇస్తారా ఎవరని అడిగి అందుకు సస్పెండ్ చేశారు. లేకపోతే ఏమన్నా రీజన్ ఉందండి నన్ను సస్పెండ్ చేయడానికి? అదే అడుగుతున్నాను. మరి అది ఇక్కడ ఒకటేనండి, కొండంత అండన్నా ఉండాలి, లేకపోతే కోట్లాది రూపాయలన్నా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ కోట్లాది రూపాయలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? అయ్యే ఏదైనా చేసినా నడుస్తుంది అంతే. ఎన్ని రోజులు నడుస్తుంది? అదే నడిచినంతకాలం రాక్షసాంతం నడుస్తుంది. ఒక్కసారి నరకాసురుడు కొట్టినట్టు కొట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అయిపోయింది. దీపావళికి అందరూ హ్యాపీగా ఉంటారు, పృథ్వీరాజు కూడా ఆనందంగా ఉంటాడు, అంతే. అయితే ఇంకొకటి సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఇటు జనసేన పార్టీని తిట్టినందుకు, అలాగే పవన్ కళ్యాణ్ తిట్టినందుకు చాలామందికి డబ్బులు ముట్ట చెప్పారంట జగన్ గారు. సో మీకు కూడా అలా ఏమన్నా అందినయా డబ్బులు? అసలు నేను జనసేన పార్టీని తిట్టడం ఏంటంటే, పవన్ కళ్యాణ్ తిట్టడం, డబ్బులు ఇవ్వటం అంటే ఎవడో ఏనా కొడుకులకి ఇచ్చుకున్నారు వాళ్ళు. అలాంటివి ఏమి ఉండవండి నాకు. ఏమన్నా డబ్బులు ఇస్తే నా అకౌంట్ నెంబర్లు ఇస్తా, మీరు వెళ్ళి చూడండి. నా సినిమా, నా సంపాదన. నేను 2 స్థలాలు అమ్ముకున్నా ప్రచారం చేసినప్పుడు, వచ్చిన ఆర్టిస్టులకు డబ్బులు ఇవ్వటానికి. అది మా క్రెడిబిలిటీ. తాడేపల్లిగూడెంలో పుట్టిన వెస్ట్ గోదావరికి చెందిన కాపు కమ్యూనిటీకి చెందిన అభ్యర్థి, క్యాస్ట్ కాపు, గర్వంగా చెప్పుకుంటే చాలామంది చెప్పరు. మేము అలాగే ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు చెప్పారు, గంజీ తెలుసు బెంజీ తెలుసు అని. ఇప్పుడు పొద్దున్న లేచి సద్దానం తింటాం మేము, చెప్పుకుంటానే గర్వంగా. నాకు డబ్బులు ఇచ్చారని చెప్తే ఆశాస్పదం. నాకు ఇప్పుడు ఎంతవరకు సొంత ఇల్లు లేదు, ఇప్పుడు త్వరలో కట్టుకుంటాం, లోన్ కోసం అప్లై చేసాం. ఇది మా ఇది 30 years ఇండస్ట్రీలో 30 years ఇండస్ట్రీలో నేను ఏమన్నా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు యాక్ట్ చేస్తే రోజుకి 2 లక్షలు 3 లక్షలు లేకపోతే 5 కోట్లు 6 కోట్లు ఇవ్వటానికి ఒక 10,000 20,000 స్టార్టింగ్లో 10,000 2 రోజులు చేస్తారు. రోజుకి 2 సీన్లు, ఫస్ట్ హాఫ్లో 2 వేస్తారు, సెకండ్ హాఫ్లో 2 వేస్తారు. వేయంగానే ఆ సినిమా హిట్. అబ్బో ఇంకేముంది, పృథ్వీరాజు గారికి అయ్యి ఇచ్చారంటే పృథ్వీరాజు గారి. నేను ఒకటేనండి, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నేను పెట్ లవర్ని. నా దగ్గర 7 అన్ని బ్రీడ్లకు సంబంధించిన డాగ్స్ ఉన్నాయి. వాటికి తెలుసు నా ఇంటికి ఎవడొచ్చినా కూడా కొంతమంది వచ్చినప్పుడు అరవు, కొంతమంది వచ్చినప్పుడు తోక చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అటా వాడు వెనకాల తిరుగుతాయి. వీడు చాలా డేంజర్ రా, వీడిని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తే నేను పట్టించుకోలే.
ఇంత ఉండేది డాగ్ ల్యాబ్డర్ ఫస్ట్, అది ఇంత అయింది. అది ఇప్పటికీ వాడి పేరు కానీ వాడి ఫోటోలు కానీ ఆ దాంట్లో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళ ఫోటోలు చూపిస్తూ అరుస్తుంది అది. అంటే దానికి తెలుసు కుక్కకున్న నిజాయితీ మనుషులకు కూడా లేదండి. మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేయకముందు కానీ చేసిన తర్వాత కానీ వైసీపీ పార్టీలో మనం చూసుకుంటే సినీ ఎవడో సస్పెండ్ చేయడం మీకు అసలు అర్థం అవట్లేదు. ఎవడో సస్పెండ్ చేయలే నన్ను, మీరే వచ్చేసారా? నేనే వచ్చింది. మీరు ఇంకా చూడలేదు అనుకుంటా. నేను రిజైన్ చేసి బయటకు వచ్చేసా. ఎందుకంటే నాకు నచ్చలా. మీ మీద ఒక అప్లికేషన్ కూడా వచ్చింది SVBC. మీ అందరి మీద ఉందండి అప్లికేషన్. అక్కడ మీకు అర్థం అవట్లే. నేను ఒకటి చెప్పేది రండి, న్యాయం లేనప్పుడు ఇక్కడ అనవసరం. ఖద్దరు బట్టలు వేసుకునేవాడు నాయకుడు కాదు. ఖద్దరు బట్టలు వేసుకుని అందరికీ న్యాయం చేసేవాడే నాయకుడు. ఖద్దరు బట్టలు వేసుకునేసి ఏదో ఊరుకునేసి చెప్పేయటం కాదు. పిలిపించి ఇద్దరి మధ్య గొడవ ఉంటే అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది, ఈ గొడవకి కారణం ఎవరు, అసలు దీన్ని ఎందుకు ఇలాగ చేస్తున్నారు అని అడిగి కనుక్కొని ఎవడ తప్పు ఉంటే వాడిని శిక్షించడమే కరెక్టు. ఏమీ లేకుండా ఎందుకంటే మా కుటుంబంలో నా కూతురు కానీ వైఫ్ కానీ నాకు బాగా కావాల్సిన ఫ్రెండ్స్ కానీ హర్ట్ అయ్యారు అందరూ. చిచ్చి నమ్ముకున్నందుకు ఇంత ఇచ్చేస్తారు. రాజీనామా చేశారు నా ఉద్యమానికి. వెళ్ళాము, రాజీనామా రాజేసాం, వచ్చేసాం. ఆడేవాడు నన్ను సస్పెండ్ చేయటానికి నేనే వచ్చేసా. తెలుసా మీకు బయటికి? ఏదో మేము సస్పెండ్ చేసాం. ఏది గోరంట్ల మాధవన్ సస్పెండ్ చేశారా? చేయలేదు. ఎందుకు చేయలే? వరలక్ష్మి వ్రతం రోజున దరిద్రం అంతా ప్రపంచం మొత్తం చూశారు. అవును. ఏది